నమస్తే. నేను హైదరాబాద్ పట్టణంలోని బాల్నగర్లో చోటు చేసుకున్నటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల యొక్క ఓవర్ యాక్షన్ తోటి ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. సో చాలనలను విధించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. నిజంగా వాళ్ళ యొక్క విధులేంటి, ఆ విధులలో వాళ్ళు ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలనేది పక్కన పడేసి కేవలం వాహనదారుల యొక్క ఆటోలు కానీ, కార్లు కానీ, టూ వీలర్స్ కానీ వాళ్ళ జేబులను ఎట్లా ఖాళీ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా చలాలను వసూలు చేయాలని చెప్పేసి ఆ పనిలోనే నిమగ్నం అయిపోతున్నారు తప్పించి ట్రాఫిక్ని క్లియరెన్స్ చేయడంలో విఫలమైపోతూ ఉన్నారు. సరే, కూడళ్ళ దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి, ఆ సిగ్నల్స్లో బట్టి కొంతమంది పోతూ ఉన్నారు, కొన్ని దిక్కులలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఉంటా ఉన్నారు, కాదనట్లేము. కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎక్కడ సారించిల్లాయా అంటే వీళ్ళు జేబులని చిల్లు చేయాలి ఎవరి వాహనదారులు. మరి వీళ్ళని పోలీసులు అనాలన్నా ఫోటోగ్రాఫర్ అనాలన్నా తెలియదు. ఇక హైవే రోడ్లలో అయితే ఈ ట్రాఫిక్ పోలీసులు ఈ విధి నిర్వహణ ఉన్న వాళ్ళు అయితే ఈ చెట్ల సందులో పాటుకొని ఒకటి ఫోటోలు తీస్తాడు, ఆ గుట్ట సాటుకుండా ఇంకోటి తీస్తాడు ఫోటోలు. ఈ దొంగసాటుగా ఫోటోలు తీసి ఛానళ్ళను వేయడం, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ వెహికల్ని రోడ్డు మీద నాపి ఇప్పుడు కట్టవా అని చెప్పేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్కి ఇప్పుడు ఏర్పడ్డది. సో ముఖ్యంగా ఏమని చెప్తా ఉన్నామంటే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ చేసేటువంటిది వాళ్ళ యొక్క విధి నిర్వహణలో పైన ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా చెప్తారో వాళ్ళు అదే పాటిస్తారు కదా. కానీ ఇప్పుడు కొంతమంది ఆ కానిస్టేబుళ్ళు వాళ్ళకి ఒక టార్గెట్ను పెట్టి, అంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలి కాబట్టి, ప్రభుత్వాల యొక్క ఖజానా నింపాలి కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ పోలీసుల యొక్క పని చలాలను వసూలు చేయడమే. ఇక చలాలను వసూలు చేయడం అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఆ ట్రాఫిక్ అంతరాయం కల్పించి ఆ యొక్క రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వెహికల్ కనుక పెట్టినట్టయితే ఉంటే మిగతా ఉన్నటువంటి వాహనదారులకి ఇబ్బంది అయితే అక్కడ నువ్వు ఫోటో కొట్టుకొని ఆయన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం తప్పేం కాదు. కానీ గల్లీలలో టిఫిన్ సెంటర్ కాడికి పోయినాం అనుకుందాం, ఆ టిఫిన్ సెంటర్ కాడ ఒకసేపు ఒక 5 నిమిషాలు పక్కన ఆపి, అది కూడా మెయిన్ రోడ్ మీద కాదు, సందులో ఆగి కనీసం టిఫిన్ చేద్దామన్నా ఆ టిఫిన్ ఖర్చేమో 50 రూపాయలు కాదు, వీళ్ళు బయటకు వచ్చేసరికి సెల్ ఫోన్ మోత మోగుతుంది. ఏంటిది అని చూసేసరికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మీ దానికి రాంగ్ పార్కింగ్లో మీరు పార్కింగ్ చేసిండ్రు కాబట్టి 1000 రూపాయలు మీకు చలానా వేసినామని మెసేజ్ వస్తుంది. మరి ఇంకేం చేయాలి? ఇక ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినటువంటి వాహనదారులకు చేయొచ్చు. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకి, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకు హెల్మెట్ అది మీరు ఫైన్ వేయవచ్చు. కానీ గల్లీలలో పెట్టుకున్నటువంటి వెహికల్లకు కూడా వేల రూపాయలు ఫైన్లు ఎత్తా ఉన్నారు. మరి ఈ యొక్క ట్రాఫిక్ పోలీసుల బదులు చలన్లు వసూలు చేసేటువంటిది లేకపోతుంటే ఫోటోలు కొట్టేటువంటి పోస్టులు అని చెప్పేసి మీరు ఆ పోస్టులన్నీ వేయరు. అప్పుడేక ఫోటోగ్రాఫర్ పోస్టులు అనేది అయిపోతుంది కదా. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కూడా కనబడతలేరు కాబట్టి ఎక్కడ కెమెరా కనబడ్డా ఇప్పుడు కెమెరాలు ఫోటోగ్రాఫర్ల దగ్గర ఎక్కువ ఉంటలేవు, కేవలం ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉంటున్నాయి. అందుకే అంటున్న వీళ్ళు పోలీసులు కాదు ఫోటోగ్రాఫర్లని. నిన్న జరిగినటువంటి బాల్నగర్లో జరిగినటువంటి సంఘటన పట్ల వాహనదారులంతా కూడా ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులకి. ఎందుకు? ఏదో రకంగా ప్రతి ఒక్క వాహనదారులు వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. ఏం చేస్తారు? యూటర్న్ లేక కిలోమీటర్ల మేర యూటర్న్లు పెడతాడు. మరి ఇప్పుడు దీని పట్ల ఇంత శ్రద్ధ కనపరిచినటువంటి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మరి చిన్న వర్షాన్ని పడితేనే మొత్తం అంతా కూడా నగరం అంతా కూడా చిత్తడిగా మారిపోతుంది, గుంతలు పడ్డటువంటి రోడ్లు కనబడతాయి. మరి వాటిని బాగు చేసడంలో ఎందుకు ఇట్లాంటి శ్రద్ధ కనపరచరు? నిన్న ఒక నిర్దాక్షిణంగా ఒక ప్రాణం పోయింది. నిన్నేమైంది, బాల్నగర్లో ఒక వ్యక్తి, ఎవరు జ్యోతిబాబు అనేటువంటి వ్యక్తి వాహనం మీద పోతా ఉన్నారు, టూ వీలర్ మీద పోతా ఉంటే కొంత ఎవరికైనా కానీ ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ లేకపోవడంతో కొంత భయం అవుతుంది, కొంత స్పీడ్గా పోయేటువంటి ప్రయత్నం, తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తాం. ఈయన ఏం చేసిండే కాలర్ పట్టుకుని వెనక గుంజేసరికి కిందనే పడిపోయాడు. వెనకమెట్ వచ్చేటువంటి ఆర్టీసీ బస్సు ఈయన పైకి ఎక్కిపోయింది, అక్కడక్కడే చచ్చిపోయాడు. గతంలో కూడా జరిగిన సంఘటనలు, లాఠీలు ఇసిరేస్తే దెబ్బలు దాకి చచ్చిపోయాడు, ఆ చక్రాలలో పడి కింద బండి స్కిడ్ అయిపోయి చచ్చిపోయాడు. ఇటువంటి ఇంత దారుణంగా ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. మీరు ఒకవేళ కనుక ఇబ్బంది కలిగించినట్టయితే చలన్లు చేయాలి. కానీ మరీ ఇంత దారుణంగా పోతున్నటువంటి వ్యక్తిని లాగి ఆ డబ్బులు లేకపోయినా కానీ ముక్కుపిండి వసూలు చేసి
సందులలో పార్కింగ్ చేసినా కానీ ఫోటోలు కొట్టి ఇది ఏంది, ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య కాకపోతే. వీటి పట్ల నగరవాసులతో పాటు వాహనదారులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరు నిన్న జరిగినటువంటి బాలనగర్లో జరిగినటువంటి గోపాల్ అనేటువంటి కానిస్టేబుల్ పాపం 2 పిల్లలు చచ్చిపోయినటువంటి వ్యక్తికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాన్ని పరిస్థితి ఏంటిది? ఇక ఒకసారి చూడండి, ఆ కానిస్టేబుల్ నోట్ల పైపు పెడితే అందరికేమో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పైపు పెడితే ఎంత అవుతుందో మీటర్ చూపెడుతుంది. మరి ఈ కానిస్టేబుల్ కనుక నోట్ల పైపు పెడితే ఇప్పుడు 1000కి ఎక్కువ వస్తుంది తప్పిస్తే తక్కువ కాదు. ఇట్లా పిండితే వెళ్ళేటట్టున్నది. ఇక చెంపలు గట్టిగా పిండితే మందు గుడాంబ వెళ్ళేటట్టున్నది. నాకు అసొంటి కానిస్టేబుల్ ఇప్పుడు విధులలో ఉన్నాడు. ఒకసారి చూడుర్రి ఈయన భాగవతం ఒకసారి. ఈ అందగాడ గుంజితే పాపం 2 పిల్లలు ఉన్నటువంటి తండ్రి చచ్చిపోయా. ఇప్పుడు ఈయన తాగి డ్యూటీ చేస్తానట్టు లెక్క. ఇప్పుడు ఆయనను గట్టిగా కాలను బట్టి లాగకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు 30 నుంచి 50 ఛానళ్ళు రాయాలి. అట్లా అయితేనే వీళ్ళకు జీతాలు సరైనటువంటి టైంకి వస్తాయి. వీళ్ళకి ప్రభుత్వం కాదు ఇచ్చేది జీతాలుగా, ఇవి వాహనదారుల జేబులోకి వెళ్ళి ఇస్తున్నట్టు లెక్క. అంటే ఒక్కొక్కరు 30 అంటే ఇప్పుడు 30,000 రూపాయల పని అన్నట్టు. ప్రభుత్వాన్ని సాధారణ వీళ్ళ యొక్క జీతాలు వెళ్ళాలి. ఇలా ఇప్పుడు ఎక్కడ చూడు సెల్ ఫోన్లో కూడా ఇచ్చిన ఆప్షన్ ఏదో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్కి ఒకవేళ కనుక కెమెరా అవైలబుల్ లేకపోతే ఫోటోలో ఉన్నటువంటి యాప్ ద్వారా ఫోటో తీస్తే ఇమీడియట్గా మనకి ఇక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ కూడా పోం, మనం అక్కడికే మెసేజ్ వస్తుంది. ఇక ఒకవేళ 3-4 ఛానల్ కనుక పెండింగ్ ఉన్నట్టయితే ఆ బండిని కదలనియర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దాన్ని పడేస్తారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు అన్నగా ఉండాలి? ఇక నిన్న వాహనదారులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అగో ఎవరన్నా కానీ ట్రాఫిక్ పోలీసుల పైన మంచి నమ్మకం ఎవరికైనా ఉన్నది? వాహనదారులు చెప్పండి. మీరు చేసేటువంటి విధి నిర్వహణలో మీరు నిజంగా కూడా వాహనదారులకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ని నియంత్రించినట్టు ఉంటే మీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది. మీరు అదే పనిగా ఫైన్ రాద్దాం, ఛానళ్ళను రాద్దాం, బండ్లను సీజ్ చేద్దాం, గల్లలు బట్టి లాగి కింద పడేసి చంపేస్తాం, ఇదేంటిది ఒక దరిద్రమైనటువంటి కథ కాకపోతే? దీన్ని ఇప్పటికైనా కానీ ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా మార్చుకోవాలి. పైన ఉన్నటువంటి అధికారులు సైతం కూడా వాళ్ళకు గైడ్లైన్స్ ఇవ్వండి. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఇలా చేసినటువంటి ఎవరైతే గోపాల్ అన్నటువంటి కానిస్టేబుల్ చేసినటువంటి నిర్వాహకం కాదు, ఇది పై అధికారుల యొక్క తప్పిదంగానే పరిగణించాలి దీన్ని. వాళ్ళ ఆదేశాలు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్లు, వీళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి. వీళ్ళ ఫ్యామిలీలు నడవాలంటే ఇప్పుడు జీతాలు రావాలి. వీళ్ళ జీతాలు రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఫోటోలు కొట్టాలి. ఇక అదే అన్నట్టు వాళ్ళ యొక్క వ్యవహారం. ఇక ఒకసారి చూసుకోవచ్చు. ఇగో ట్రాఫిక్ నియంత్రణ నై, ఇక ఛానల్ను వసూలు చేయడమే సై అన్నట్టుగా ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ యొక్క పనితీరు కనబడతా ఉన్నది. ఇగో ఎక్కడ చూసినా కానీ 4 5 కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఉంటాడు. ఇక ఎస్ఐ ఏమో రాసుకొని చేతిలో పెడతా ఉంటాడు అది కాగితాలు. ఇక వీళ్ళేమో పోలీసు కానిస్టేబుల్ ఏమో కొట్టడం మొదలు పెడతారు ఈ ఫోటోలు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏది సోమాజిగూడ నుంచి ఇక్కడ పంజాగుట్ట వరకు అసలు ఒక కాడ కూడా ఇది డివైడర్ అనేది ఉండదు. అంటే కిలోమీటర్న్నర పోయి ఇట్లా యూటర్న్ తీసుకొని రావాలి కొన్ని దిక్కుల. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎందుకు? దీనివల్ల ఏమవుతా ఉన్నది? ఇప్పుడు రాంగ్ రూట్లో రావాల్సి వచ్చినటువంటి ఆ కర్మ ఏర్పడతా ఉంది. దీంతో వాళ్ళ ఫోటోలు వాళ్ళు కొట్టుడు. ఒకసారి చూడొచ్చు. ట్రాఫిక్ నియంత్రణ నై, దారి కాచి చలానా వస్తువులకు సై, గల్లీలో పార్కు చేసిన వాహనాలకు అడ్డంగా చలానాలు. దారి కాచి దారి దోపిడి వీళ్ళు చేసేది. వీళ్ళు దారి దోపిడికి వీళ్ళు చేస్తా ఉన్నారా? ఇంకా దొంగలు పోలీసులే కదా, దొంగల లెక్క ఫోటోలు కొట్టుడేంది? గల్లీలకు వచ్చి ఫోటోలు కొడతారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నది కూడళ్లలో వాహనాల రద్దీని నియంత్రించడానికి, అంతేగాని కూడళ్ల పక్కన గుంపుగా ఉండి చలానాలు వసూలు చేయడానికి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సిపిగా పనిచేస్తున్న సమయంలో ఐపీఎస్
ఐపీఎస్ విశ్రాంత అధికారి ఎన్వి సురేంద్రబాబు అన్నమాట ఇది. అన్నట్లుగానే ట్రాఫిక్ విభాగానికి చీఫ్గా పనిచేసినంత కాలం ఆయన వాహనాల నియంత్రణపైనే దృష్టి సారిస్తూ గంటకు 14 కిలోమీటర్లుగా ఉన్న వేగాన్ని మరింత పెంచేందుకు జరిగిన ప్రయత్నాలను ఉరుకులు పెట్టించారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రద్దీ వేళల్లో ట్రాఫిక్ జాములతో నత్తను తలపించే వేగంతో వాహనదారులు బేజారవుతుంటే ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసులు చలానాలపైన దృష్టి పెడుతున్నారు. తాజాగా బాల్నగర్లో చలానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసును తప్పించుకునేందుకు ప్రయత్నంలో ఓ వాహనదారుడు దుర్మరణం పాలవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. 100 మంది వాహనదారులు ఒకటై పోలీసుల తీరుపై మండిపడుతుంది. మండిపడకపోతే ఇంకా జర అయితే అంగిచెప్పి కొట్టేటోళ్ళే. అంగిచెప్పి అసలు ఎందుకంటే నిష్కారణంగా ఆ వ్యక్తి చేపట్టి ఆ కానిస్టేబుల్ చేపట్టి ప్రాణం పోయింది కదా, ఎవరు ఊరుకుంటారు? వాహనదారులకు ఏమైనా వీళ్ళు మంచి పని చేసినట్టు అది కూడా కాదు. టార్గెట్ 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 ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు తమ విభాగం కూడా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూ వనరుగా భావిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పక్కన ఇప్పుడు రాష్ట్ర సర్కార్కి ఆదాయం ఎక్కువ మొత్తంలో ఎక్కడి నుంచి వస్తుంది? లిక్కర్ నుంచి. అంటే వైన్ షాపులలో అమ్మేటువంటి మందు వాళ్ళు కట్టేటువంటి వాటితోనే వస్తుంది. ఇక రెండోది ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు అన్నట్టు ఎక్కువ ఇచ్చేది. ఇప్పుడు సర్కార్ బిడ్డలు అన్నట్టు సాదేటి ఏది ఒక వైన్ షాపులోనే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళే. ఏటా పెరుగుతున్న ఈ చలానాల వసూళ్లే ఇందుకు నిదర్శనం. హోంగార్డు మొదలు ఉన్నతాధికారుల వరకు టార్గెట్ చుట్టూనే తిరుగుతున్నారనే విమర్శలున్నాయి. ప్రతి హోంగార్డు రోజుకు 30 ఈ చలానాల టార్గెట్ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 30 కాదు 50కి పైన ఉంటాయి. ఈ 30 ఎంత చెప్పాలో చేస్తాడా అంటే 8 గంటల డ్యూటీలో కాదు, 8 నిమిషాలను చేసిపోతాడు ఆయన. టకటక కొట్టుడే ఏమున్నది. ఇట్లా ఇప్పుడు మనం ఒకసారి కనుక మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే ఉంటే జస్ట్ లోపలి సంబంధం ఉండదు. లోపలికి ఇళ్ళ దగ్గర ఇంటి ముంగడ పార్క్ చేసినా కానీ ఫోటో కొట్టుకొని పోతా ఉన్నారు. ఇంటి ముంగడ పార్క్ చేసుకున్నా కానీ ఇది రోడ్డుకు అడ్డంగా ఉన్నదని అదేదో తెలియదు. 30 చలానాల టార్గెట్ ఉంటుందని సమాచారం. అందుకే ఉదయాన్నే తమకు కేటాయించిన కూడలలో నిలబడి గంటన్నర వ్యవధిలోనే టార్గెట్ పూర్తి చేసి వెళ్ళిపోతుంటారు. గంటన్నర 30 కొట్టిపోతున్నాడట. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు ఇలా కేటగిరీల వారిగా టార్గెట్లపై దృష్టి పెడుతున్నారని తెలుస్తున్నది. కూడల వద్ద 4-5 పోలీసులు నిలబడాల్సిన అవసరం లేకుండా వాటిని మూసివేస్తూ సుదూర ప్రాంతాల్లో యూటర్న్లు పెడుతూ ట్రాఫిక్ నియంత్రణ నుంచి తప్పించుకుంటున్నారు. ఈ ట్రాఫిక్ అంతా ఎవరు నియంత్రిస్తారు? ఈ కూడళ్ళు ఉంటాయి కదా, ఎక్కడో యూటర్న్ పెట్టి అక్కడి నుంచి తిప్పక అప్పంటున్నారు అన్నట్టుగా. వీళ్ళకి పని లేదు కదా. ఇక వీళ్ళ పని అంతా ఎక్కడన్నా దొంగసాటుగా ఈ టర్నింగ్ ఇట్లా తిప్పంగానే ఆడ 4-5 దర్శనం ఇస్తారు. ఇక ఆ భయానికి ఏం చేస్తారు? కొత్త అయితే బయటోడు ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడో లేకపోతే కొత్త తోలటోడు ఏమవుతుంది? ఆ టెన్షన్లో ఎటుపోయిన తెలియదు పోయి ముంగట ఉన్నటువంటి వెహికల్కి గుద్దుకోవడమో కింద పడడమో ఏదో రకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇక సుదూర ప్రాంతాల్లో యూటర్న్లు పెడుతూ ట్రాఫిక్ నియంత్రణ నుంచి తప్పించుకుంటున్నారు. రద్దీ వేళల్లో తనిఖీల పేరుతో మరింత ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నారు. డాక్యుమెంట్ల తనిఖీ, పెండింగ్ చలానాలు ఉన్నాయా అని పరిశీలిస్తూ చలానాలు కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. చౌరస్తాల్లోనూ ఆటోమేటిక్ సిగ్నల్ నియంత్రణ విధానాన్ని ఉపయోగిస్తూ సీసీ కెమెరాలతో ఈ చలానాలపై దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారాంతాల్లో అర్ధరాత్రిళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో ట్రాఫిక్ జాములకు కారణమవుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. ఇక గల్లీలో ఇళ్ల పక్కన పార్కు చేసిన వాహనాలకు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇళ్ల పక్కకు ఉన్నటువంటి కూడా అదే చేస్తా ఉన్నారు. ఇక పోతానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు కదా, ఇక కొట్టడు కావచ్చు అని చెప్పి మనం అనుకుంటాం కదా. అది కొట్టేది కొడుతూనే ఉంటుంది. పక్కన పెట్టి మీద ఉన్నటువంటి ఆ నిఘా నేత్రం ఉన్నది కదా, ఏది సీసీ కెమెరా, అది కొడుతుంది, అది కూడా పంపిస్తుంది. సో అట్లా కూడా చలాన్లు వేస్తూ ఉన్నారు. ఇక ప్రాణాల మీదకు 2002 సంవత్సరంలో ఖైరతాబాద్ వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఆపకుండా వెళ్తున్నాడని ఓ పోలీసు లాఠీ విసిరితే అది తగిలిన వాహనదారుడు చనిపోయాడు. అప్పట్లో ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో పాత నగరంలో ఆటో రిక్షాలు ట్రాఫిక్ పోలీసుల చలానాల తీరును నిరసిస్తూ రాస్తా రోకో చేస్తే ఏకంగా ఓ ఎమ్మెల్యే వారికి మద్దతు ఇస్తూ రోడ్డు పైన బైఠాయించుడు. మరి ఇప్పటికి కూడా పోలీసులలో మార్పు రావడం లేదని చెప్పేసి వాహనదారులంతా కూడా మండిపడతా ఉన్నారు. పాపం ఆటో కార్మికుడు ఉన్నాడు అనుకుందాం. ఆటో కార్మికుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో ఆ వేడికి తట్టుకొని కుటుంబాన్ని వదిలేసి రోడ్డు మీదకి వస్తే 500-1000 రూపాయలు వస్తే ఏదో అక్కడ ఉన్నటువంటి దగ్గర కాస్త ఆపుకొని ఏదో ప్యాసింజర్లు ఎక్కించుకుందామని చెప్పేసి ఆపడి సరిగ్గా ఈ చాలని పడుతూనే ఉంటుంది. ఇక ఎందుకు ఇక పాపం ఇక నువ్వు పొద్దాంత సంపాదించింది ఇప్పుడు పోలీసులకు గొప్ప చెప్పి పోవాలన్నట్టు. సో ఇప్పటికైనా మారాలి, ప్రభుత్వ నిబంధనలు మారాలి, ట్రాఫిక్ కానిస్టేబుల్ యొక్క వ్యవహార శైలి కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది.
మీరు ఒకవేళ కనుక ఆ సంబంధించినటువంటి వ్యక్తికి సరైనటువంటి పత్రాలు లేవు అంటే ఒక రకంగా డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే అమాయకులైనటువంటి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. సో దానిపైన దృష్టి పెట్టండి పోలీసులు, కాదనట్లేదు. ఎందుకంటే వాళ్ళకు లైసెన్స్ లేకుండా ఏంటంటే కన్ఫామ్గా ఆ వ్యక్తికి పూర్తిగా లైసెన్స్ రాకుండా చేయండి, లేకపోయినట్టు చర్యలు తీసుకొని ఫైన్ వేయండి. కానీ ఇప్పుడు డ్రైవింగ్ వచ్చి కేవలం హెల్మెట్ లేదు అని చెప్పేసి ఆపినటువంటి వ్యక్తి చలానేయండి. కానీ ఏదో భయంగా పోతున్నటువంటి వ్యక్తికి మీరు ఇట్లా లాఠీ ఇసిరేసి లేకపోతే నీకు ఏ రకంగా భయపట్టించినట్టయితే కొంత ఇబ్బంది అవుతుంది. దయచేసి దీని పట్ల ఆలోచించండి. మీరు ట్రాఫిక్ పోలీసులు అంటే మీరు పైన గౌరవం కూడా ఉంటుంది. రెండోది ఎప్పుడు ఉంటుంది గౌరవం అంటే మీరు ట్రాఫిక్ని నియంత్రించినప్పుడు, అంటే వందల సంఖ్యలో వాహనాల్లో రద్దీ ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల ప్రజలు కూడా ప్రశంసిస్తారు, గౌరవిస్తారు, మంచి పేరు వస్తుంది. కానీ ఇదే పనిగా ఇక రాసుడే పని పూసుడే పని అన్నట్టుగా ఈ యొక్క వ్యవహారాన్ని బంద్ చేసుకుంటే జర మంచిది. ఇప్పటికైనా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ట్రాఫిక్ పోలీసులే అండగా ఉండాల్సినటువంటి వాళ్ళని ఆదుకునేటువంటి బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. చూస్తూనే ఉండండి మనతో.